మనకు కలిసికట్టుగా పనిచేసే సంఘం కావాలి. ఋగ్వేద సంహితలో మీ అందరి మనసు ఒకటే అగుగాక, మీ అందరి ఆలోచనలు ఒకటే అగుగాక, దేవతలందరూ ఒకే మనసు కలిగి ఉండడం వల్లే హవిస్సులను అందుకునే అర్హతను పొందగలిగారు అని చెప్పబడింది. మనుషుల చేత దేవతలు పూజలు అందుకోవడానికి కారణం వారందరూ ఒకే మనస్సును కలిగి ఉండడమే. ఒకే మనస్సుని, ఆలోచనని కలిగి ఉండడమే విజయవంతమైన సంఘ జీవనంలోని రహస్యంగా చెప్పవచ్చు. ఈ రోజున మన దేశంలో అతి ముఖ్యంగా లోపించింది అలా కలిసి పనిచేసే శక్తి, అంటే సంఘటిత శక్తి లోపించడమే. విధేయతను కలిగి ఉండడమే ఆ శక్తిలోని అసలు మర్మం. ఒక సంఘంగా ఏర్పడి అందరి శక్తుల్ని ప్రోగు చేసి, అందరి ఇష్టాలని సమన్వయం చేసి, వాటినన్నింటినీ ఏకాగ్రం చేయడమే భవిష్యత్తులో ఒక గొప్ప భారతదేశాన్ని తయారు చేయడానికి కావలసిన మూల సూత్రం.